సపోజ్ ఒక సర్కిల్ ఇస్తాడు, అంటే సర్కిల్ కి డయామీటర్ ఉంటుంది కదా, ఆ డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇస్తాడు. సపోజ్ దీన్ని x1, y1, దీన్ని x2, y2. అంటే ఆ డయామీటర్ కి ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మీరు సర్కిల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి, దానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా చెప్తాను. అదేవిధంగా ఆ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో చూడండి, ఇదొక సర్కిల్, సర్కిల్కి ఇది డయామీటర్. ఈ డయామీటర్కి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ ఇది ఏ x1, y1, ఇది b x2, y2. a x1, y1, b x2, y2 అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. ఆ డయామీటర్ అవి ఎండ్ పాయింట్స్ ఇస్తాడు. అంటే ఇక్కడ మనకి సర్కిల్ సెంటర్ లేదు, రేడియస్ లేదు. అంటే ఆ రెండు కనుక్కోకుండా కూడా డైరెక్ట్ గా సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునే దానికి ఫార్ములా వచ్చేసి మనకు x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఇది ఫార్ములా. డైరెక్ట్ గా సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునే దానికి ఫార్ములా. ఇందులో మనకి సెంటర్ గురించి కానీ లేదు రేడియస్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇచ్చాడు. సర్కిల్ కి ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ మాత్రమే ఇచ్చాడు. ఆ డయామీటర్ ఎండ్ పాయింట్స్ తీసుకొని మనము డైరెక్ట్ గా సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునే దానికి ఫార్ములా వచ్చేసి x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equals to 0. సపోజ్ మనము దీని మీద ప్రాబ్లం చేద్దాం. ఈ ఎండ్ పాయింట్స్ a వచ్చేసి 1, 2, అదే విధంగా b వచ్చేసి 4, 6 ఇచ్చాడు అనుకుందాం. a వచ్చేసి 1, 2, b is equals to 4, 6. అంటే దీన్ని మనము x1, y1, దీన్ని x2, y2 అని కన్నా అనుకుంటే ఈ ఎండ్ పాయింట్స్ గా తీసుకున్నప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ కి ఫార్ములా జస్ట్ ఫార్ములా రాయండి. ఫస్ట్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equals to 0. x minus x1 ఏంటి మనకి ఇక్కడ 1, x minus x2 ఏంటి ఇక్కడ 4 plus y minus y1 ఏమి ఇచ్చాడు 2 ఇచ్చాడు. అదే విధంగా y minus y2 వచ్చేసి 6 ఇచ్చాడు is equals to 0. ఇప్పుడు మనము ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. x into x x square minus x into 4 4x minus 1 into x x minus into minus plus 1 into 4 4. అదే విధంగా ఇక్కడ కూడా y into y y square minus 6y minus 2y minus into minus plus 6 into 2 12 is equals to 0. సో దీన్ని మనము జాగ్రత్తగా జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఉంది కదా, x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 ఫామ్ లోకి రాద్దాం. x square plus y square తర్వాత x కోఎఫిషియంట్ -4x x minus 5x తర్వాత y కోఎఫిషియంట్ -6y -2y minus 8y plus 4 plus 12 వచ్చేసి మనకి 16 is equals to 0. ఇది మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఎప్పుడు మనకి డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునేదానికి ఇది మనకు రిజల్ట్ గా ఈ ఈక్వేషన్ వచ్చింది. ఎప్పుడు ఒక ఎండ్ పాయింట్ 1, 2 ఇంకొక ఎండ్ పాయింట్ 4, 6. అదేవిధంగా ఎక్సర్సైజ్ లో ఇంకో ప్రాబ్లమ్ కూడా చేద్దాం.
ఇంకోటి వచ్చేసి 3, -4. ఇది ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లం మీకు. సో ఒక ఎండ్ పాయింట్ ఏంటి -4, 3, ఇంకొక ఎండ్ పాయింట్ వచ్చేసి 3, -4. అంటే ఇది మనకు x1, y1 వస్తుంది. అదే విధంగా ఇది x2, y2 వస్తుంది. ఇప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ఏంటి ఫార్ములా? ఇది కదా మన ఫార్ములా, x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equals to 0. That implies x minus x1 అంటే -4, x minus x2 అంటే 3 plus y minus y1 అంటే 3, y minus y2 అంటే -4 is equals to 0. That implies x minus into minus plus 4 into x minus 3 plus y minus 3 into y minus into minus plus 4 is equals to 0. ఇంకా దీన్ని మామూలుగా మనము మల్టిప్లై చేద్దాం. x into x, x square minus 3x plus 4x plus into minus minus 4 into 3 12 plus y into y, y square plus 4y minus 3y plus into minus minus 3 into 4 12 is equals to 0. So mali circle general form loki raadam. ఏంటది x² plus y² plus 2gx plus 2fy plus c is equals to 0. So first x² plus y², తర్వాత x coefficients 4x minus 3x అంటే 4x నుంచి 3x అంటే x, 4y నుంచి 3y అంటే y, minus 12 minus 24 is equals to 0. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఎప్పుడు ఒక ఎండ్ పాయింట్ -4, 3, ఇంకో ఎండ్ పాయింట్ 3, -4. ఇప్పుడు మనము సర్కిల్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి సర్కిల్ కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి అంటే x is equals to h plus r cos theta, y is equals to k plus r sin theta. సో ఇవి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ c అంటే సెంటర్ వచ్చేసి h, k, r ఏమవుతుందంటే రేడియస్, r వచ్చేసి మనకి రేడియస్ అవుతుంది. ఇలా కలా ఇచ్చినప్పుడు మనకి ఏమి ఇస్తాడంటే సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అందులో సెంటర్ రేడియస్ కనుక్కున్న తర్వాత మనము పారామెట్రిక్ ఈక్వేషన్స్ కనుక్కోమంటాడు. సో ఎలా మీకు ఎక్సర్సైజ్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 3 ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ వన్ exercise లో ప్రాబ్లమ్స్ x² plus y² is equals to 4. ఇందులో సెంటర్ ఏమవుతుంది h, k వచ్చేసి 0, 0. అదే విధంగా రేడియస్ is equals to r² వచ్చేసి 4 అవుతుంది. అప్పుడు r is equals to √4 అంటే 2 అవుతుంది. సెంటర్ h, k వచ్చేసి 0, 0. r² is equals to 4 అవుతుంది. That implies r is equals to √4, that is equals to 2. Right? ఇంకా మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి? x is equals to h plus r cos theta, that is equals to h plus లో ఏం లేదు అంటే 0 plus r 2 cos theta. సో ఆన్సర్ ఏంటి మనకి 2 cos theta.
నెక్స్ట్ y is equals to k plus r sin theta. k వాల్యూ ఎంత మనకి ఇక్కడ 0 plus 2 sin theta, that is equals to 2 sin theta. So therefore x is equals to 2 cos theta, y is equals to 2 sin theta. ఇవి మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అవుతాయి. సో అతనేంటి ఫస్ట్ సర్కిల్ ఇస్తాడు, సర్కిల్ ఇచ్చి దానికి పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనల్ని కనుక్కోమంటాడు. అంటే ఆ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి మన ఫార్ములా అంటే x is equals to h plus r cos theta, y is equals to k plus r sin theta. ఇక్కడ h, k అంటే సెంటర్, r వచ్చేసి యాజ్ యూజువల్ రేడియస్ మనకి. సో ఇచ్చిన సర్కిల్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి, సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి, ఈ రెండు చూసుకోవాలి. సెంటర్ వచ్చేసి h, k 0, 0 వచ్చింది. r స్క్వేర్ కదా 4, అప్పుడు r ఏమవుతుంది √4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. దాంట్లో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. సో అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ ఫార్ములా ఉంది ఇది, x minus h whole square plus y minus k whole square is equals to r square. ఈ ఫార్ములా ఉంది. ఇందులో సెంటర్ h, k ఏంటి మనకి 3, 4. r square is equals to 8 square. అప్పుడు r is equals to మనకి 8 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, పారామెట్రిక్ ఈక్వేషన్స్. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటది, x is equals to h plus r cos theta, that is equals to h అంటే 3 plus r 8 cos theta. అదేవిధంగా y is equals to k plus r sin theta అంటే 4 plus 8 sin theta. సో మనకి ఏంటి, h, k సెంటర్ ని రేడియస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ వస్తాయి.